అసలు ఎలా పరిచయం అయిందిరా నీకు ఆ అమ్మాయి? ఒకరోజు నేను కాలేజ్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి రోడ్డు పక్కన పడిపోయింది. ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశా. ఆ తర్వాత ఒకరోజు ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పేషెంట్ చిన్ని ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అయింది. ఏ రూమ్లో ఉందో చెప్తారా? రూమ్ నెంబర్ 402. థ్యాంక్ యూ. ఏ పడుకో పడుకో పడుకో. అసలు ఏం జరిగింది? ఇందాక ఒక్కదాన్ని నా స్కూటీపై వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఎవరో ఒక అతను జాయిన్ చేశాడు. మళ్ళీ కనపడలేదు. చూడ్డానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడే. ఎవరో అతను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మనీ కూడా పే చేశాడే. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అతనెవరో నీకు తెలుసా? ఏమోని నాకు తెలీదు. థ్యాంక్స్ చెప్పడానికి కూడా కుదరలేదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మా ఫ్రెండ్ చిన్నీని జాయిన్ చేసిన అతని అడ్రస్, ఫోన్ నెంబర్ కాస్త చూసి చెప్పగలరా ప్లీజ్? ఓకే, నోట్ చేసుకోండి మేడం. చెప్పండి ప్లీజ్. 9492 9492 90 90 8910. 8910. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. ఎవరో కొత్త నంబర్ రా, మాట్లాడరా. హలో, హలో, ఎవరండి? ఇందాక మా ఫ్రెండ్ చిన్నికి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేసిన మీరేనా అండి? అవునండి, ఎలా ఉంది ఇప్పుడు? బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, దానికేముంది. ఈ ప్రపంచంలో నాకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరా ఇద్దరు? ఒకటి మా ఫ్రెండ్ చిన్ని, ఇంకొకటి మా తాతయ్య. ఓహో, అలాగా అండి. మీ పేరేంటండి? రాహుల్ అండి. స్టైల్గా ఉండటం కోసం నా పేరు రాహుల్ అని చెప్పాను అన్నయ్య. ఓకే రాహుల్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎందుకో నాకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందండి. చెప్పడం బాగోదేమో కానీ నాకు కూడా ఎందుకో కాల్ కట్ చేయాలనిపించడం లేదు. మరైతే మాట్లాడుతూనే ఉండొచ్చుగా. కానీ తప్పడం లేదు. మళ్ళీ చేస్తారుగా. ఆ రోజు నుంచి ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం అన్నయ్య.